దయచేసి గమనించండి. ఈ యొక్క ఎపిసోడ్ స్టార్ట్ చేయడం గల కారణం ఏంటంటే ఆత్మీయతలో ఎలా మనము అంటు కట్టబడాలి అనే ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి గమనించండి, ప్రతి క్రైస్తవుడు కూడా పేరుకి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నారు కానీ అందులో క్రీస్తు కనపడట్లా. దయచేసి గమనించండి, క్రీస్తు కనపడాలంటే ఖచ్చితంగా మనలో ఒక ఉన్నతమైన ఆత్మీయత మనలో ఫలింపబడాలి. ఆ ఆత్మీయ విత్తనం ఫలింపబడాలంటే మనం చాలా ప్రయాసపడాలండి. అందులో కొన్ని ప్రయాసాలు నేను మీతో పంచుకుందామని నేను అనుకుంటున్నాను. అందులో మొదటి ప్రయాస ఏంటంటే ఆయన్ని మనం బలముగా ప్రేమించాలి. ఆయన్ని మనం బలముగా ప్రేమించాలి. ఆయనకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దయచేసి గమనించండి, లోకంలో చాలా ప్రేమలు ఉంటాయి కానీ ఆ ప్రేమ దేవుని దగ్గర పనిచేయదు. కానీ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది, దేవుణ్ణి ప్రేమించేవాడు ఎవడైనా, లేదంటే దేవుణ్ణి వెంబడించిన వాడు ఎవడైనా కూడా, లేదా ఎవరైనా కూడా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించాలి. సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి. ఏంటండి సమస్తం? చాలామంది అనుకుంటూ ఉంటారు వారికి ఉన్న ఆస్తో లేదంటే వారికి ఉన్న రకరకమైన ధన నిధినో విడిచిపెట్టాలనుకుంటారు. దయచేసి గమనించండి, అదంతా ఒక ఎత్తు అయితే, యేసుక్రీస్తు వారు ధనాన్ని విడిచిపెట్టి రమ్మన్నారు, అదంతా ఒక ఎత్తు అయితే దానిలో మరింత ఆత్మీయ అర్థం ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టాలంటే నీ చుట్టూ ఉన్న లోకపరమైన సమస్తాన్ని విడిచిపెట్టాలి. అవి ధనము కానీ ఆస్తి కానీ అని అనుకుంటూ ఉంటారు. అదొక విధానం అయితే, రెండొక విధానం ఏంటంటే ఆయన్ని ప్రేమించాలంటే మనకున్న అలవాట్లను విడిచిపెట్టి మనం ఆయన్ని ప్రేమించాలి. ఏంటి మనకున్న అలవాట్లు ఏం విడిచిపెట్టాలి? చాలామంది జనాల్లో క్రైస్తవ్యంలో మీరు చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటున్నారు కానీ ఆ ప్రేమిస్తున్నది వారి అలవాట్లు కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించట్లేదు. అందులో ముఖ్యంగా కనిపించేది, చాలామంది జీవితంలో కనిపించే ఒక ముఖ్యమైన అలవాటు ఏంటంటే వ్యభిచారపు అలవాటు. ఏమలవాటు అండి? వ్యభిచారపు అలవాటు. క్రీస్తుని విశ్వసిస్తారు, క్రీస్తును నమ్ముతారు, క్రైస్తవ్యంలోకి వస్తారు కానీ వారికి ఉన్న వ్యభిచారపు అలవాటులు వారు మానుకోవటం, ఆ అలవాటుని ఆపుకోవటం అనేది వారు చేయరండి, జరగదు. ఎందుకంటే